మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జీవితంలో మనం ప్రతిదాన్ని ఆలోచిస్తాం, ముందుకెళ్తాం, అవసరమైతే చేస్తాం, లేకుంటే రాజీ పడతాం, కాంప్రమైజ్ అవుతాం, ఇలా రకరకాలు జరిగిపోతూ ఉంటాయి కదా. అసలు రాజీ పడకూడదు అనే అంశం అంటూ ఏదన్నా ఉంటుందంటారా? రాజీ పడకూడని విషయం లేదు, అన్నిట్లలోనూ రాజీ పడాలి జయ. కాంప్రమైజ్ లేకుండా ఏది కుదరదు. ఫుడ్ నుంచి బెడ్ దాకా, పుటక నుంచి చావు దాకా మనం జీవితం అంతా రాజీ పడుతూనే ఉంటాం. ఏదో ఒక పిల్లల కోసమో, పెద్దవాళ్ళ కోసం, అమ్మ నాన్న కోసమో, ఉద్యోగం కోసమో, డబ్బుల అవసరాలకు, మనకే ఏదో లోపల మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసమో, ఒక్కోసారి మన కోసం కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ కోసము, అవును, సమాజం కోసము కాంప్రమైజ్ అవుతాం, రాజీ పడుతూనే ఉంటాం. నేను రాజీ పడను అని చెప్పేవాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో రాజీ పడవలసిందే. పైకి అలా చెప్పిన పైకి ప్రపంచానికి చెప్తారు చచ్చిన రాజీ పడినా అసలు కాంప్రమైజ్ లేదు 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 అంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వాళ్ళు రాజీ పడతారు. ప్రపంచానికి తెలియకపోయినా సరే. పడకుండా అసలు నడవదంటారండి? నడవదు. ప్రతిదానికి మనం రాజీ పడాల్సి, చెప్తున్నాగా, ఫుడ్ నుంచి బెడ్ దాకా ప్రతిదానికి రాజీ పడాల్సిందే. ఉద్యోగాల్లో అంతే, వ్యాపారాల్లో అంతే, ఇంట బయట ప్రతి చోట. ఇంకేమీ చేయలేనప్పుడు, వేరే చారా లేనప్పుడు ఏం చేస్తాం? ఏదో నలుగురితో నారాయణ, అంతే. 10 మందితో పాలు పోసుకుని తినచ్చు, ఏదో ఒకటి, ఇంతే కదా. అదే ఆలోచిస్తాం. నలుగురితో కలిసి నడిచి వెళ్ళాలి. నలుగురితో నడవాలంటే రాజీ పడాలి. కొన్నిసార్లు పిల్లలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు, లేదా వాళ్ళ ఇష్టారాజ్యమైన చదువులు, వాళ్ళ ఫారిన్ ట్రిప్పులు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవటాలు, ఏదో ఒకటి వాళ్ళ వ్యవహారాల్లో రాజీ పడకుండా ఉన్నారనుకోండి, వీళ్ళు రాజీ పడరు. సమాజం ఒప్పుకోదుగా, ఫ్యామిలీ ఒప్పుకోదు, చచ్చినట్టు రాజీ పడతారు. వీళ్ళని రాజీ పరిచిన వాళ్ళు పడతారు రాజీ. ఈ విషయంలో రాజీ పడలే, ఇంకో దాంట్లో వాళ్ళు పడాల్సి వస్తుంది. నా పెళ్ళి నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని చెప్పేవాళ్ళు కూడా రాజీ పడాల్సిందే. దానికి అసలు తిరిగే లేదు. కానీ ఎవరైనా కొన్ని విషయాల్లో రాజీ పడకూడదు జయ. స్వాభిమానం, ఇది కూడా ఒక్కోసారి రాజీ పడుతుంది. నేను ఏమైనా సరే నాకు అభిమానానికి దెబ్బ తగలకూడదు, నేను అనే దాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడం మనం. కానీ అప్పుడప్పుడు దానికి కూడా రాజీ పడుతూ ఉంటాం. కనీసం మనలో మనం రాజీ పడకుండా ఉండాలి. ఎలా అండి? ఎలాగా? మనని మనం మోసం చేసుకోవద్దు. మనని మనం మోసం చేసుకునే విషయంలో రాజీ పడకండి. మనని మనం మభ్యపెట్టుకోకూడదు. ఈ ఒక్క విషయంలో రాజీ పడకుండా ఉంటే ఎక్కువగా రాజీ పడక్కర్లే మనం. సాధ్యమవుతుందంటారా? అదే కదా. అందుకే ఇప్పుడు నీతోటి నలుగురితో పాటు వ్యవహారంలో రాజీ పడవలసి వస్తుంది. అంటే మన తప్పుల్ని మనం గుర్తించాలా? అంతే, ఎగ్జాక్ట్లీ. మనని మనం మభ్యపెట్టుకోవద్దు. రైట్. నేను ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటున్నా, లేదా ఈ పనికి ఎందుకు ఒప్పుకుంటున్నా, ఈ విషయం నేను ఎందుకు ఒప్పుకున్నాను, ఈ లంచం తీసుకోవడానికో లేదా లంచం ఇవ్వడానికో, ఎవడికో అర్హత లేని వాడికి ఒక పెద్ద దాన్ని కట్టబెట్టడానికో నేను ఎందుకు రాజీ పడుతున్నాను అనేది నువ్వు క్వశ్చన్ చేసుకో ముందు. దానికి ఏదో ఒక సమాధానం లభిస్తుంది. దీనివల్ల 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 దీనివల్ల. దానికి ఇతరులని కారణంగా చేయొద్దు. నేనే అని నువ్వు ఒప్పుకో నీ లోపల. అప్పుడు నువ్వు రాజీ పడాల్సిన లిస్ట్ ఉందే 100, అవి 50కో 10కో 20కో తగ్గిపోతాయి. పర్వాలా, నా సంగతి నాకు తెలిస్తే ఎలాంటి, ఇప్పుడు మనకేం కావాలో మనకు తెలుసు అనుకో జయ, ఈజీగా ఉంటుంది. నువ్వు అన్నం తినాలనుకుంటున్నావు, నాకేం తినాలని లేదు, కాస్త ఉప్పు వేసుకుని, కాస్త నెయ్యి వేసుకుని, 2 జీలకర్ర పాసులు వేసుకుని తింటే చాలు. అప్పుడు నువ్వు పంచభక్ష పరిమాణాలు వండుకోవు. ఏం చేస్తావు? ఒక గుప్పిడి బియ్యం పొంగించుకుంటావు, తింటావు, ఒక చిటికెట్ జీలకర్ర వేస్తావు, ఉప్పురాయి, ఓ చిటికెట్ చుక్క నెయ్యి వేసుకుని తినేస్తావు. అంతే. నీకు ఇది తెలియదు అనుకో, నువ్వు పరిమాణాలు నీకేం తినాలో నీకు తెలియపోతే 100 వస్తాయి. ఆ ఖర్చంతా నీదే, ఆ పని అంతా నీదే. నువ్వు తినకపోయాక దీన్ని డిస్పోజ్ చేసే పని నీదే. అసలు వాట్ ఈజ్ వాట్ తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ మై వాంటింగ్ అనేది తెలుసుకో. నీ విషయంలో నువ్వు రాజీ పడద్దు. ప్రతి చోట రాజీ పడాల్సి వస్తాం. మన విషయంలో మనం రాజీ పడద్దు. దాన్ని ఓపెన్ చేయొచ్చా? చేయొద్దు.
ఇది ప్రధానం కదా. దీన్ని నేను ఇది కాబట్టి నేను ఇలాగా అని చెప్పక్కర్లా, నీకు తెలిసి ఉంటే చాలు. కాదు కాదు రమ్మగారు, చెప్పకపోతే మన సిచ్యువేషన్ ఎలా అర్థమవుతుంది ఎదుటి వారికి? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కాదు, నీకు ఒక క్రేవింగ్ ఉంది జయ, ఏం కావాలి నీకు? డబ్బులా, పదవా, సమాజమా, ఫ్యామిలీయా, ఏమిటి అనేది నీకు తెలుసు అనుకో, ఆ ఒక్క విషయంలో రాజీ పడతావు నువ్వు, మిగిలినవి తప్పదు, లోక సామాన్యంగా చేయాల్సిందే. అంతే. నీకు తెలిసి ఉండాలి, దీని పట్ల నాకు భయం, ఇదంటే నాకు భయం. నిన్ను నువ్వు మోసం చేసుకోకు, నీ విషయంలో కనీసం రాజీ పడకుండా ఉంటే నీకు అప్పుడు మిగిలిన సమాజంతో రాజీ పడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి చూడు 100, అవి తగ్గిపోతాయి. అదైతే నేను చేయను, ఆవకాయ అయితే నేను వేసుకోనని చెప్పగలుగుతావు నువ్వు, అదైతే నాకొద్దు, అందులో అది ఉంటే అది నాకు పనికిరాదు, ఇదైతేనే నేను చేయగలుగుతా. ఇప్పుడు నలుగురితో కూడిన విషయం ఉంటుంది రమ్మగారు, మన ఫ్యామిలీతో కూడిన విషయం, ఆ విషయం నాకు ఇష్టం లేదు, రాజీ పడుతున్నాను నేను, లేదు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకుండా నేను చేస్తున్నాను, ఆ విషయం నాకు తెలుసు, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా? చిన్న గ్రూప్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మన కుటుంబం వరకు. ఓకే. మనతో పాటు ఉన్న కంపానియన్కి తెలియచ్చు వీడు ఇందుకు ఒప్పుకుంటున్నాడు. మనం రాజీ పడాలా వద్దా జయ, అసలు చెప్పు నువ్వు. ఖచ్చితంగా రాజీ పడాలండి, పడకుండా బతకలేం మనం ఇక్కడ. ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్ళలేం, ఎలా వెళ్ళలేం కదా, గొడవలు పెట్టుకుంటూ వెళ్ళలేము, ప్రతి చోట సూటిగా వెళ్తానంటే ముక్కు పచ్చడైపోతుంది, నిరాశ పడలేము ప్రతి చోట. మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ నిరాశపరచలేకపోతాము. అవును, ఎక్కడో చోట మనం కాంప్రమైజ్ కావాల్సే వస్తుంది. అదే నేర్పిస్తాం కూడా పిల్లలకి, నేర్పిస్తాం. కాంప్రమైజ్ వెళ్ళు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళు, అయితే ఇందులో నువ్వు దెబ్బతింటే తిన్నావులే, మళ్ళీ ఇంకోసారి లేవచ్చు అని చెప్పుకుంటాం. అంతే కదండి. లోపల తెలివిడి ఉండాలి అని చెప్తాను నేను దేని కాంప్రమైజ్ అవుతానో నాకు తెలిసి ఉండాలి. తెలియకుండా అన్నిటికీ కాంప్రమైజ్ అవటం, వాళ్ళెవరో పెస్టర్ చేస్తే ఒప్పుకోవడం వీళ్ళెవరు కాదు, అలా కాదు, నిన్ను నువ్వు చేసుకో పెస్టరు, నీకు నువ్వు చెప్పుకోవాలి. అవునండి, అది వస్తే స్ట్రెంగ్త్ వస్తుంది ఆ మనుషులకి. స్ట్రెంగ్త్ ఇప్పుడు అదే చెప్తాగా, నీకు ఉప్పు నెయ్యే కావాలంటే నీ పని తగ్గిపోయింది, నీ పరిశ్రమ తగ్గిపోయింది, నీ ఖర్చు తగ్గిపోయింది. నీకు తెలుసుంటే నీ బలం పెరిగిపోతుంది. అవును, నువ్వు స్ట్రాంగ్ అవుతావు. రాజీ పడాలక్కర్లేని సందర్భాలు దొరుకుతాయి నీకు. జనరల్ సిచ్యువేషన్స్లో కూడా నువ్వు రాజీ పడకపోవటం వల్ల నువ్వు అనుకున్న రకంగా జరుగుతుంది. నీ బలము బలహీనత ఏమిటో నీకు తెలిసి ఉండాలి. ఒక్కసారి అర్థమైందనుకో, తర్వాత నువ్వే రాజు, రాజీ లేని రాజు అవ్వగలుగుతావు నువ్వు. ఇప్పుడు అలా అని నేను అసలు రాజీ పడిన, నేను మోనార్క్ని అంటే ఏమవుతుంది, మోనార్కులు తల కత్తిరించడానికి చాలామంది వస్తారు, అందుకని ఇది పబ్లిక్ చేయకూడదని చెప్తున్నాను నేను. ఈ విషయంలో అయితే నేను రాజీ పడతా, మిగిలిన వాటిల్లో నేను పడను. నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం అని చెప్పినట్టు చెప్పకూడదు, చెప్పి పబ్లిక్ చెయ్యనే కూడదు. మనకే తెలిసి ఉండాలి, అది చేసి చూపించేయాలి. అంతే, చేసి చూపించాలి. ఈ చెప్పేది ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది, కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు ఈ విషయం నిజాన్ని నాకు ఇష్టం లేదు, కానీ ఇందుకు నేను కాంప్రమైజ్ అవుతున్నాను, నువ్వు చెప్పక్కర్లేకుండా నీకు కావాల్సిన ప్రచారం నీ పక్క వాళ్ళు చేసేస్తారు, నువ్వు చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత ఏదైనా సిచ్యువేషన్ మళ్ళీ వచ్చిందనుకో ఇలాంటిది, వాళ్ళు ఒప్పుకోరు, నీ తాలూకు ధోరణిని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్లాన్డ్గానే జీవితం అంతా ప్లానింగే కదా చేయ, అంతే కదండి. ఎలాగోలాగా గడిపేస్తే ఎలా పడితే అలా బతకాల్సి వస్తాం. ప్లాన్డ్గా వెళ్తే ముందుకి సరైన జీవితం వస్తుంది, స్ట్రాంగ్గా ఉంటాం మనం. ఈ స్ట్రెంగ్త్ని మనం మనతో పాటు ఉన్న కంపానియన్కి, పిల్లలకి, మన కింద ఉన్న పనిచేసే వాళ్ళకి నేర్పించగలుగుతాం. ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు పిల్లలు, క్రమంగా వాళ్ళు స్ట్రెంగ్థెన్ అవుతారు. ఈ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు లీడర్స్ అవుతారు. అంటే లీడర్స్ ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ కారు అలా మనం చెప్పలేకపోతాం. వాళ్ళు కాంప్రమైజ్ అయిన సీజన్లు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. అంతే, చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది ప్రతి చోట. కాకపోతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నది కూడా కనిపిస్తుంది. అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యేవాడికి వెన్నెముక లేనివాడుగా ఉంటాడు. వెన్నెముక లేనట్టు ఉండద్దు. రాజీ పడండి, కానీ రాజీ పడకుండా ఉండే సిచ్యువేషన్స్ను కూడా వెతుక్కుంటూ ఉండండి. ప్రతి క్షణం రాజీ కాదు. అవును, అంతే. నమస్తే. నమస్తే చెయ్యి.